హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజు వీడియోలో వీసా ఇంటర్వ్యూస్ ఫాల్ 2024కి అయితే ఆల్రెడీ వీసా స్లాట్స్ అనేది ఓపెన్ అయినాయి అనమాట. సో వాటి పరిస్థితి ఎట్లా ఉంది? వీసా అప్రూవల్ రేట్ ఎట్లా ఉంది? రిజెక్షన్ రేట్ ఎట్లా ఉంది? ఒకవేళ రిజెక్షన్ రేట్ ఉంటే ఆ రిజెక్షన్స్ దేని వల్ల అవుతున్నాయి? మెయిన్ వాళ్ళు వేటిని ఫోకస్ చేస్తున్నారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు గాని నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నిలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ అనేది కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో నేను వీసా స్లాట్స్ మొన్న ఓపెన్ అవ్వగానే ఒక 4-5 డేస్ బ్యాక్ ఓపెన్ అయిన బల్క్ స్లాట్స్ ఫాల్‌కి వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అనేది పెట్టానన్నమాట. వితిన్ 1 అవర్. సో చాలా మంది అయితే బుక్ చేసుకోగలిగారు. చాలా మంది డీఎమ్స్ కూడా చేశారు. సో మీరు వీసా స్లాట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంక నెక్స్ట్ వీడియోలోకెళ్ళిపోతే వీసా ఇంటర్వ్యూస్‌కి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వాళ్ళు అంటే లైక్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ గాని, తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ గాని 5-6 మెంబర్స్, 5 మెంబర్స్ అయితే ఎళ్లారనమాట వీసా ఇంటర్వ్యూస్‌కి. అందరూ వెళ్ళింది హైదరాబాద్‌లోనే అండ్ ఒకళ్ళైతే ఢిల్లీలో. 5 మెంబర్స్‌కి రిజెక్ట్ అయ్యి వచ్చిందనమాట. సో మెయిన్ అంటే అండ్ ఆల్సో నేను అదొకటి గమనించాను. గమనించిన తర్వాత అనుకున్నా ఎందుకిట్లా ఇన్ని రిజెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి. దాని తర్వాత ఇవాళ మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినా గాని డీఎమ్స్ మొత్తం ఒక 100, 150 మెసేజెస్ ఉంటే అందులో ఒక 40, 50 మెసేజెస్ అంటే హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ రిజెక్షన్సే కనపడుతున్నాయి. అండ్ ఆల్సో చాలా మంది రిజెక్షన్ కేసెస్ ఎక్కువున్నాయన్న, అదన్నా, ఇదన్నా అని చెప్తున్నారు. నేను చాలా మందితో డీఎమ్స్‌లో మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్‌తో మాట్లాడి తెలుసుకున్నదేంటంటే, నార్మల్‌గా ఇప్పుడు వీళ్ళందరికీ రిజెక్ట్ అయిన సినారియోస్ ఏంటంటే, స్ట్రీమ్ చేంజెస్ ఉండటం గాని, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ నుంచి డేటా సైన్స్ ఎళ్తున్నా, లేదంటే మా ఫ్రెండ్ ఏంటంటే హోటల్ మేనేజ్‌మెంట్ చేశాడు. తర్వాత దానికి మేనేజ్‌మెంట్ డిగ్రీ తర్వాత మేనేజ్‌మెంట్ జాబ్ ఒకటి చేస్తున్నాడు హైదరాబాద్‌లోనే. సో, మేనేజ్‌మెంట్ జాబ్ నుంచి ఇప్పుడు ఇక్కడ బిజినెస్ అనలిటిక్స్‌కి బిజినెస్ అనలిటిక్స్‌కి రావాలనుకుంటున్నాడనమాట. సో, అట్లా ఈ స్ట్రీమ్ చేంజ్‌కి ఇట్లాంటి కేసెస్ అండ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ నుంచి బీటెక్‌లో ఇక్కడ డేటా సైన్స్‌కి మారినా గాని అట్లాంటి కేసెస్‌లో కూడా రిజెక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఇవన్నీ సేమ్ బ్రాంచెస్ కదా బ్రో! మొత్తం కంప్యూటర్స్ కిందకే వస్తాయి కదా! అనుకున్నా గాని, మీరు వాళ్ళకి ఎటువంటి స్ట్రీమ్ చేంజ్ మీరు అవుతున్నా సరే, ఆ స్ట్రీమ్ చేంజ్ ఎందుకు అవుతున్నారు? అసలు దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి? అసలు సర్టిఫికేషన్స్ మీకేం చేశారు? మా ఫ్రెండ్ అయితే అసలు ఎగ్జాక్ట్‌గా సర్టిఫికేషన్స్ నీకేం లేవు గదా! అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. సో, ఇట్లాంటి అంత దూరం మనం అన్ని పెట్టుకొనెళ్లి ఇన్ని చేసాక కూడా అట్లాంటివి అవుతాయి కాబట్టి, ఇట్స్ ఓకే. వీసా ఇంటర్వ్యూ అనేది ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ లక్. ఏమి చెప్పనోడికి కూడా ఇస్తారు. అన్నీ చెప్పినోడికి కూడా ఇవ్వరు కొన్ని కొన్ని సార్లు. సో, దాని గురించి అయితే మీరు ఫీల్ అవుతా అంతే కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అట్లాంటి రిజెక్షన్స్‌లోకి మళ్ళీ వెళ్ళకుండా ఉండాలంటే మెయిన్ అసలు మీరు ఏం కోర్స్ చేయబోతున్నారు? అంటే ఓకే. అంత లైట్‌గా తీసుకుంటారు. కానీ ఇట్లాంటి టైంలో అయినా క్రూషియల్ టైమ్స్‌లో కొంచెం రీసెర్చ్ చేసి, ఏం కోర్సెస్ ఉన్నాయి? అందులో ఏం చెప్తున్నారు? నీకెట్లా హెల్ప్ అవుతాయి? అసలు నీ అండర్ గ్రాడ్యుయేట్‌లో మనం ఎంత పప్పైనా ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేసుంటాంగా. అట్‌లీస్ట్ ప్రాజెక్ట్ పేరు, ఆబ్జెక్టివ్ కొన్ని హెడ్డింగ్‌లు అయ్యి తెలిసుంటాయి కదా! సో, అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి? నువ్వు దేని మీద వర్క్ చేసావు? అవన్నీ రిలేటెడ్ ఏంటి? దేనికి రిలేటెడ్ ఉన్నాయి? ఇట్లా కొంచెమైనా నువ్వు రీసెర్చ్ చేసావన్న స్కోప్ వాడికి కనపడాలనమాట. కనపడకుండా జస్ట్ నేను ఇట్లా మారాలనుకుంటున్నా సర్టిఫికేషన్స్ ఏం లేవంటే వాడు ఒప్పుకోడు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ ఏంటంటే అసలు మా ఫ్రెండ్ ఎదురు లైన్‌లో 3 మెంబర్స్ రిజెక్టేనంట. వాళ్ళకేంటంటే అసలు ఒక అమ్మాయినైతే నువ్వు ఇట్లా వై దిస్ యూనివర్సిటీ అని వాడు అడిగాడంట. ఈ అమ్మాయి దిస్ యూనివర్సిటీ ఆఫర్స్ ఏ ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ అని అందో లేదో వాడసల వీసా ఇంటర్వ్యూయర్ అసల అరిచేసారంట. అరిచేసి ఇట్లా ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ నీకు అదే యూనివర్సిటీ ఎందుకు అప్లై చేస్తది? అన్ని యూనివర్సిటీలు ఫ్లెక్సిబుల్ కరిక్యులమే ఇస్తాయి. ఎవడు నిన్ను ఇదే కోర్సులు చేయమనడు. నువ్వు ఇంకేమేమి యూనివర్సిటీస్ అప్లై చేసావో చెప్పు అని అడిగారంట. సో, ఆ అమ్మాయి వెంటనే ఒక 4, 5 యూనివర్సిటీస్ తను అప్లై చేసింది చెప్పాడంట. చెప్పిన తర్వాత వీసా ఇంటర్వ్యూయర్ ఈ 4, 5 యూనివర్సిటీస్ అన్నీ నీకు ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ ఇస్తాయి. నువ్వు ఓన్లీ ఎళ్ళేది ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్ ఇవ్వదు. ఎక్కడైనా గాని నీకు ఫ్లెక్సిబుల్ కరిక్యులమే ఉంటది యూఎస్‌లో. నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం రూడ్‌గా మాట్లాడి అరిచారనమాట. సో, అట్లా ఇంటర్నెట్ ఆన్సర్స్ అసలు జోలికైతే అసలు ఎళ్ళొద్దు. ఇంటర్నెట్ ఆన్సర్స్ అంటే మీరు ఈ ఫ్లెక్సిబుల్ కరిక్యులము కొంచెం రిలేటెడ్ అది ఇది అని కాకుండా మీకు పర్సనల్లీ మీకు ఎందుకు? ఏం రిలేటెడ్ ఉంది? అక్కడ ఎవరెవరు ఏం ప్రొఫెసర్స్ ఉన్నారు? ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు? ఇట్లాంటివేమైనా తెలుసుకోండి. మీకెట్లా హెల్ప్ అవుతాయి? అసలు ఆ ప్రొఫెసర్ ఏంటి? అది ఇయన్నీ తెలుసుకొని ఎళ్తే మీకు కొంచెం అట్లాంటి క్వెషన్స్ అడిగినప్పుడు గూడా మీకు కొంచెం చెప్పడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. అట్లా గాకుండా ఇంటర్నెట్ ఆన్సర్స్ చెప్తే మాత్రం మీరెక్కడో చోట పప్పయిపోతారనమాట. సో, ఇట్లాంటి ఇంటర్నెట్ ఆన్సర్స్ అయితే చెప్పొద్దు. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఇప్పుడు మే ఎండింగ్‌కి జూన్, జులైలో చాలా మందికి వీసా ఇంటర్వ్యూస్ ఉన్నాయి గాబట్టి, మీకు ఎటువంటి వీసా ఇంటర్వ్యూస్‌లో డౌట్స్ ఉన్నా, వీసా ఇంటర్వ్యూస్‌కి ఎళ్తున్నారు గాబట్టి, మీకేమైనా డౌట్స్ ఉండి, మీ సినారియోస్ ఏమన్నా సెపరేట్ ఉండి, మీరు కొంచెం అడగాలనుకుంటే, లేదా నేను నా వీసా ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే, జాల్వ్ వాళ్ళైతే ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ వెబినార్ ఏంటంటే, హౌ ఐ క్రాక్డ్ మై వీసా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఒక 1 ½ అవర్ టు 2 అవర్స్ అయితే జరుగుతదిది. మే 25థ్ రోజున మధ్యాహ్నం 12 పీఎంకి ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో మే 25థ్ మధ్యాహ్నం 12 పీఎంకి అయితే జరుగుతది.
మీరు గనక ఈ జాల్వ్ వెబినార్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటే మీకేం వాళ్ళు చార్జ్ చేయరు. ఫ్రీ అనమాట. ఇందులో నేనొస్తాను. నేను గూడా ఉంటానక్కడ. మీరు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. నేను వాటికి ఆన్సర్ చేస్తాననమాట. సో, మీరు వీసా ఇంటర్వ్యూస్ ఉండి, ఏమన్నా క్వెషన్స్ డైలమాలో ఉండి ఎవరినైనా అడగాలనుకుంటా, మీకు ఆన్సర్స్ సరిగ్గా దొరకకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను. సో, మీరు ఆ వెబినార్ రిజిస్టర్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో జాల్వ్ వెబినార్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటది. ఆ వెబినార్ లింక్‌లోకెళ్ళిపోయి జస్ట్ మీరు లాగిన్ అయిపోయి జాల్వ్ దాంట్లో వెబినార్‌కి రిజిస్టర్ అయితే వాళ్ళు మీకు వెబినార్ లింక్ అనేది పంపిస్తారనమాట. జూమ్ లింక్ గాని, లేదంటే ఏ లింక్ అయినా గాని మీటింగ్ లింక్. ఆ రోజు 25థ్‌న మే రోజు 25థ్‌న 12 పీఎంకి నేను కూడా అందులో అటెండ్ అవుతాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్ చేసుకోవచ్చు. సో, అదనమాట. నెక్స్ట్ ఇంకా వీసా దాంట్లో ఫినాన్షియల్స్ పార్ట్‌కొస్తే చాలామంది ఫినాన్షియల్స్ పార్ట్‌లో గూడా మా ఫ్రెండ్ చెప్పిందేంటంటే, కొంతమందికి లోన్స్ ఎదురున్న వాళ్ళకి లోన్ లేదంట. లోన్ లేకుండా వాళ్ళు సేవింగ్సే 30,00,000 అట్లా చూపిచ్చారంట. అలాంటి కేసెస్‌లో గూడా ఎడ్యుకేషనల్ లోన్ అనేది మీకెందుకు సెక్యూర్ అవ్వలేదు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ లోన్ ఉంటే మచ్ సెక్యూర్డ్ ఉంటది గదా! అని చెప్పి గూడా రిజెక్ట్ చేశారంట. సో, ఈ మధ్య కొంచెం రిజెక్షన్ రేట్స్ ఎక్కువున్నాయి. కొంచెం జాగ్రత్తగా మీరు ఆన్సర్స్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి, నాకు ఇన్‌స్టాలో వచ్చే డీఎమ్స్‌ని బట్టి కొంచెం రిజెక్షన్ రేట్స్ ఎక్కువున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి ఆన్సర్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా మనం ఫ్రేజ్ చేసుకొని, బెటర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే కాన్ఫిడెంట్‌గా కొంచెం బెటర్ ప్లేస్‌లో అనేది మనం ఉంటాం. వీసా అప్రూవల్ ఛాన్సెస్‌కి ఎక్కువైతే ఉంటదనమాట. సో, అదనమాట ఈ వీడియోకి. ఈ వీసా కేసెస్, ఈ రిజెక్షన్స్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి క్లియర్‌గా మాట్లాడటానికి. అండ్ ఆల్సో మీకు చెప్పా కదా! ఎటువంటి డౌట్స్ ఉన్నా జాల్వ్ వెబినార్‌లో అయితే రిజిస్టర్ అవ్వండి. అక్కడ నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు. నేను ఆన్సర్ చేస్తాను. అదనమాట ఈ వీడియోకి. మీ ఫ్రెండ్స్ వీసా ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఈ జూన్, జులైలో ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇట్లా ఒక ఇది ఉందని చెప్పండి. ఇట్లా జరుగుతుందని చెప్పండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ ఆన్సర్స్‌ని మంచిగా ఫ్రేజ్ చేసుకొని మంచిగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, ఈ వీడియో మీకు ఇంత యూజ్ అయిన లైక్ అయితే చేయండి. ఛానెల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.